సో మరి కీసర మండలంలో ఉన్నటువంటి దయారి రాంపల్లిలో మరి సీతారామ సమేత లక్ష్మణ సమేత హనుమంతు టెంపుల్ యొక్క విగ్రహ ప్రతిష్టకు మరి ఈరోజు విగ్రహ ప్రతిష్ట కళ్యాణం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి మరి కార్మిక శాఖ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నట్టు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చారు. చెప్పండి సార్. ఈరోజు మా రాంపల్లి దయారి గ్రామంలో పెద్ద ఎత్తున సీతారాముని కళ్యాణోత్సవం చేసిండ్రు. అదే మాదిరిగా మా వెంకటరెడ్డి గారు విగ్రహ ప్రతిష్ట చేసి 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తన సొంత డబ్బులతోటి 4 రోజుల సంధి కూడా యాగాలు చేసి ఈరోజు విగ్రహ ప్రతిష్ట చేసి వాళ్ళ కళ్యాణం కూడా చేసిన ఘనత మా వెంకటరెడ్డి గారు వాళ్ళ బృందం అందరూ కూడా పెద్ద ఎత్తున, గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున. ఎందుకంటే శ్రీరామనవమి కూడా 9-10 తారీఖు వస్తుంది కాబట్టి దానికంటే ముందే చేయాలని చెప్పి ఈ గుడి విగ్రహ ప్రతిష్ట చేసి మళ్ళీ పెద్ద ఎత్తున ఆ రోజు కూడా పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం కళ్యాణోత్సవం కూడా చేస్తారని ఇప్పుడు మనవి చేస్తున్నా. ఏది ఏమైనా ప్రతి గ్రామంలో మన తెలంగాణ వచ్చినాక, మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. యాదాద్రి చూసుకో, వేములవాడ చూసుకో, ఎక్కడ చూసినా కానీ అన్నీ మన కీసర కూడా ఇప్పుడు తొందరలోనే దానికి కూడా పెద్ద ఎత్తున 75 కోట్లు కూడా రాబోతున్నాయి. మా సీఎం కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి దాన్ని కూడా అన్ని రకాల కూడా అభివృద్ధి చేయాలని కూడా పట్టుబట్టినాం. ఏది ఏమైనా ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా కానీ మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తితోటి పిల్లల కాడికెళ్ళి కూడా మన తెలంగాణ వచ్చినాక ప్రతి పండుగ కూడా మంచిగా చేసుకుంటున్నారు. అందరూ ఆనందంగా చేసుకుంటున్నారు, పర్ఫెక్ట్గా చేసుకుంటున్నారు. అందరూ కూడా పెద్ద ఎత్తున ఇంకా ముందు కూడా ఆనందంగా ఉండాలి. గత 2 సంవత్సరాల సంది కూడా మనం కూడా దేవాలయాలకు పోలేదు కరోనా దిక్కెళ్ళి. ఇప్పుడిప్పుడే అందరం కూడా మళ్ళీ యాదాద్రి ఓపెన్ అయిన సంది కూడా అందరం కూడా దేవాలయాలకు పోతున్నాం. అందరం కూడా బాగా పండుగలు చేసుకొని పెద్ద ఎత్తున ఉండాలని చెప్తున్నాం. 8 తారీఖు నాడు కూడా మా కేటీఆర్ సార్ ఇక్కడనే వస్తున్నాడు ఈ దాయరకు, మన బాల వికాస్ కేంద్రానికి పెద్ద ఎత్తున. ఆ రోజు కూడా ఆయనకు స్వాగతం పలుకుతామని మనవి చేస్తాం. టెంపుల్ దర్శించుకుంటారు కదా, మరి వరి కేంద్రం కొనాలని మొక్కురు ఏమన్నా? వరి తప్పకుండా కేంద్రం కొనాలి, వాళ్ళ మోడల్ మస్తాం. ఎందుకంటే భారతదేశం పుట్టినప్పటి సంది ఎఫ్సిఐ ఆఫీస్ ఉన్నాయి, గోదాములు ఉన్నాయి, వాళ్ళు కొనవలసిందే. ఈరోజు కొత్తగా బీజేపీ ప్రభుత్వం వచ్చినాక కాదు, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో ప్రతి కేంద్ర ప్రభుత్వం కూడా ఒడ్లు కొనవలసిందే. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పండిన పంట వాళ్ళు కొనవలసిందే. కేంద్రం ఉన్నది ఎందుకు? ఎఫ్సిఐ ఉన్నది ఎందుకు? అవన్నీ ఆఫీసర్లు ఉన్నారు ఎందుకు? వాళ్ళు దేనికోసం ఉన్నారు? వాళ్ళు కావాలని మన తెలంగాణ మీద మా సీఎం కేసీఆర్ గారు ఎక్కువ కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చి ఇవన్నీ కూడా పంటలు ఎక్కువ పండుతున్నాయని ఈర్ష్యతోటి జలసితోటి కావాలని పీయూష్ గోయల్ కానీ వీళ్ళంతా బీజేపీ ప్రభుత్వం కానీ ఒక కక్ష కట్టుకొని మా తెలంగాణ మీదనే, అదే పంజాబ్లో కొంటున్నారు, అదే హర్యానాలో కొంటున్నారు. కానీ తెలంగాణకు వస్తే కల్లా ఎందుకు కొంటలేరు? మా రైతులు మంచి పంట పండిస్తే వాళ్ళకు మంచిగా రైతు బంధు ఇచ్చి, వాళ్ళకి మంచిగా సకాలంలో నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, వాళ్ళకి అందరికి కూడా ఫర్టిలైజర్లు కానీ సకాలంలో అందించి చేసి పెద్ద ఎత్తున పంటలు పండితే ఓర్వక వాళ్ళు ఇప్పుడు మేము అది కొనము ఇది కొనమని చెప్తున్నారు. తప్పకుండా కొనవలసిందే యవనాయసము, తప్పకుండా వాళ్ళు కొనవలసిందే. కేంద్రం తప్పకుండా దానికోసం ఢిల్లీలో కూడా పోయి దీక్ష చేస్తాం. వాళ్ళు కొనేదాకా వదిలిపెట్టేది లేదు. వాళ్ళని ఊర్లోకి వెళ్ళి కూడా బీజేపీని కూడా బగాన్ చేస్తాం, ఎక్కడ లేకుండా చేసేస్తాం వాళ్ళకి. सर
మేడం మేడం చూడండి అక్కడ చూడండి చూడండి అక్కడ చూడండి రామచంద్ర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు సమానం భౌతికతాయ పురుషేంద్రియ ఆయుషేంద్రియే మీరు ఉండరు ఎక్కండి వ్యవసాదే దేవతనుండేన మిత్ర తీసుకో నవీన్ థ్యాంక్ యూ బాబు బాబు ముందు రాతా మా సీనియర్కి అయింది నేను పంచాయతీ పెడతాను మీరే అట్టే ఉండు ఇట్లా ఫోటో దిగుతారు మీరు ఇట్లా రండి సార్ సార్ రండి సార్ కొంచెం వెడల్పు ఉండాలి అందరూ సార్ 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 మా లక్ష్మారెడ్డి గారు బాగా రావచ్చు అయిపోయిందా సార్ రాస్తారు ఒక అందరూ రండి 8వ తారీఖు ఇప్పుడే కేటీఆర్ సార్ మాట్లాడిండు ఎల్లుండి 8వ తారీఖు నాడు 10:30కు వస్తాడు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలి అందరూ బాల వికాస్ రాజా రామచంద్ర భగవాన్ కి సీతామాత కి అన్న మీరు కూర్చోండి అమ్మ మీరు కూర్చోండి యాగశాల అంత గ్రూప్ రావాలి చూడు బాబు మీదికెళ్ళి బాబు ఎల్లుండి వస్తావా కేటీఆర్ దగ్గరికి ఎల్లుండి దొరకరావా కేటీఆర్ ఫోటో తీసి తమ్ముడా కజినా అయితే నువ్వు వద్దు దిగండి మరి లేట్ అయితే అమ్మ రండి రామచంద్ర భగవాన్
ఎవరి స్థానాల్లో వాళ్ళు వచ్చి కూర్చోవాలి. ఓకే ఓకే రెడీ. నమస్తే సార్. తీసుకోండి, మంచి కూడా తీసుకోండి. నువ్వు నిలబడాడు. నారాయణ నారాయణ గోవింద మెయిన్ మనిషి నిలబడి